సినిమా రిలీజ్కు ముందు ఆ తర్వాత కూడా పైరసీ గురించి ఆలోచించాల్సిందే. విడుదలకు ముందు ఒక టీంను సెట్ చేసుకుని పైరసీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని ముందస్తు ప్రికాషన్స్ తీసుకున్నా బాధపడడం తప్ప పైరసీని ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు. కన్నప్ప విజయం మంచు విష్ణుకు ఆనందం తీసుకొచ్చింది అనుకుంటే పైరసీ ఆవేదన మిగిల్చింది. ఎలాగో మీరే చూడండి. సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతంలా వెంటాడుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వచ్చేస్తుంది. మాస్టర్ ప్రింట్ తో రావడంతో సినిమాకు వెళ్లాలన్న ఆశను చంపేస్తోంది. థియేటర్స్ లో జనాలు ఉన్నా లేకపోయినా పైరసీ మాత్రం హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతోన్న కన్నప్పకు పాజిటివ్ టాక్ వచ్చిందన్న ఆనందం పైరసీ ఆవిరి చేసింది. పైరసీ డిజిటల్ ప్రింట్ లా బయటికి రావడంతో టీం అలర్ట్ అయి 30,000 అనధికార లింక్లను కన్నప్ప టీం తొలగించింది. ఈ విషయాన్ని విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ పైరసీని ప్రోత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశాడు. పైరసీ కూడా దొంగతనంతో సమానమన్నాడు. మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించాం కదా, అలాగే పైరసీలో సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. సరైన మార్గంలో కన్నప్పను ఆదరించాలని కోరాడు విష్ణు. గతంలో పైరసీ అంటే థియేటర్స్ లో ఆడియన్స్ అరుపులు వినిపించేవి. కెమెరా అటు ఇటు కదులుతూ డిస్టర్బెన్స్ చేసేది. దీంతో పైరసీని చూడాలన్న ఇంట్రెస్ట్ ని చంపేసేవి. ఇప్పుడు అలా కాదు, దాదాపుగా అన్ని మాస్టర్ ప్రింట్ లా కనిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్, గ్రాండియర్ లుక్ ఉన్న హిట్ సినిమాలను థియేటర్స్ లోనే చూడాలని భావించేవారు. కానీ ఈ పెరిగిన టికెట్ రేట్లకు పైరసీతో సరిపెట్టేసుకుంటున్నారు. పైరసీ ఇంటికే పరిమితం కాలేదు, పబ్లిక్ అయిపోయింది. తండేల్ గేమ్ చేంజర్ ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించడంతో పైరసీ హాట్ టాపిక్ గా మారింది. సికిందర్ రిలీజ్ కి 5 గంటల ముందే పైరసీ రావటం బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. సినిమాను పైరసీ కాదు, సినిమా వాళ్లే చంపేస్తున్నారా? ఇది ముమ్మాటికి వాస్తవం. పెంచిన టికెట్ రేట్లు మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు భారమైపోతున్నాయి. ఇది చాలదన్నట్టు రిలీజ్ టైంలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఈ టికెట్ రేట్ల భారాన్ని భరించలేక చాలా మంది పైరసీని ఆశ్రయిస్తున్నారు. థియేటర్ కి వెళ్లి చూడాలంటే ఒక్కో ఫ్యామిలీకి 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతోంది. టికెట్ రేట్స్ పెరగడం, టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం కూడా పైరసీని ప్రోత్సహించినట్టయింది. టికెట్ రేటే కాదు, ఇంటర్వెల్లో స్నాక్స్ కూడా బెంబేలెత్తిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ పైనే 300 నుంచి 400 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. సినిమా ఎలా ఉన్నా ఒకసారి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లో చూద్దామనుకున్న వాళ్ళను పాప్కార్న్ భయపెడుతోంది. పైరసీ విషయంలో ఆడియన్స్ తమ మైండ్ సెట్ ని మార్చుకున్నారా అనిపిస్తోంది. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా థియేటర్స్ లో చూడడానికి ఇష్టపడటం లేదు. ఖర్చుకు భయపడే కామన్ ఆడియన్ పైరసీని ఆశ్రయిస్తున్నాడు. సినిమా బాగుంటే సినీ లవర్స్ మాత్రమే థియేటర్స్ కు వస్తున్నారు. దీంతో హిట్ సినిమా వీకెండ్ లో మాత్రమే థియేటర్స్ లో ఆడుతోంది. వీక్ డేస్ లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ పడిపోతోంది. కుబేరా విషయంలో ఇదే జరిగింది. సినిమా మధ్యలో ఆగిపోతే డబ్బులు లేక నిర్మాత ఆపేశారు అనుకోవడానికి వీల్లేదు. నటీనట్లు డేట్స్ దొరక్కపోవడంతో పోస్ట్ పోన్ కావడం లేదు. మరి సినిమా ఎందుకు ఆపేశారు? స్టోరీ సీన్స్ రీరైట్ చేయడానికి కొన్ని సినిమాల షూటింగ్స్ ను ఆపేస్తున్నారు. ఓ పెద్ద హీరో మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ జరగడం లేదా? ఆ హీరో ఎవరో చూసేద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు కథలో చేంజెస్ చేస్తున్నాడని, అందుకే ఈ నెలలో జరగాల్సిన స్కెడ్యూల్ పోస్ట్ పోన్ అయిందని తెలిసింది. దర్శకుడు 2 ఏళ్ల నుంచి ఇదే కథలో ఉన్న తారక్ సూచనలతో మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇలా షూటింగ్ వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. మళ్ళీ డేట్స్ దొరికి కాంబినేషన్స్ సెట్ చేయడానికే టైం పడుతుంది. సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఏడాది టైం ఉండడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలైనా హీరోకి నచ్చకపోతే సినిమాను మధ్యలో ఆపేయాల్సిందే, మళ్ళీ రీరైట్ చేయాల్సిందే. గుంటూరు కారం విషయంలో ఇదే జరిగింది. మొదటి స్కెడ్యూల్లో ఫైట్ తో పాటు కొన్ని సీన్స్ తీశారు. కట్ చేస్తే కథతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే మారిపోయి ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. తమిళ హిట్ తేరీ తెలుగు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు. హరిశంకర్ దర్శకుడు. తేరీ మూల కథను మాత్రమే తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్టు కథ రాసుకున్నాడు దర్శకుడు. దబాంగ్ ని గబ్బర్ సింగ్ లా మార్చి హిట్ చేసినట్టు తేరీ రీమేక్ కోసం చాలా చేంజెస్ చేశాడు హరీష్. ఎలక్షన్స్ ముందు షూటింగ్ 10% మాత్రమే పూర్తయింది. ఏపీ ఎలక్షన్స్ లో కూటమి అధికారంలోకి రావటం, పవన్ డిప్యూటీ సీఎం కావడంతో కొన్ని సీన్స్, డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది. మంత్రిగా పవన్ పై బాధ్యత పెరిగింది. అందుకే వీరమల్లులోని తారా సాంగ్ లో కొన్ని పదాలను మార్చమని కోరాడు పవన్. అలాగే ప్రెజెంట్ అధికార పక్షం కావడంతో ఉస్తాద్లోని చాలా డైలాగ్స్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి వచ్చిందట. క్యాలెండర్ లో సంవత్సరాలు మారినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సంటేజ్ మాత్రం పెరగడం లేదు. 2025 ఫస్ట్ హాఫ్ ముగిసిపోయింది. క్లీన్ హిట్ మూవీస్ అంటే పట్టుమని 10 సినిమాలు కూడా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని మెప్పించాయో ఒకసారి చూద్దాం పదండి. 2025 మొదలై అప్పుడే 6 నెలలు పూర్తయిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా ఈ 6 నెలల్లో 8 స్ట్రైట్, 3 డబ్బింగ్ మూవీస్ మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి.
నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను 21 కోట్లకు అమ్మితే 38 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సమ్మర్ లో హాయిగా నవ్వించిన సింగిల్ మ్యాడ్ స్క్వేర్ ను చూసి ఎంజాయ్ చేశారు. సింగిల్ అయితే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, మధు, నందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో 18 కోట్ల షేర్ ఇచ్చారు. సినిమాను 6 కోట్లకు అమ్మితే 12 కోట్ల లాభం వచ్చింది. అది హారర్ జోనర్ అయినా నవ్విస్తే చాలు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. 2.5 గంటలు ఎంజాయ్ చేయిస్తే పాజిటివ్ టాక్ తో హిట్ చేస్తారు. నిర్మాతగా మారి సమంత తీసిన శుభం హారర్ కామెడీ కారణంగా ఓకే అనిపించుకుంది. సంక్రాంతి రేసులో 3 పెద్ద సినిమాలొస్తే గేమ్ చేంజర్ నిరాశపరిచింది. డాకు మహారాజ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చినా సంక్రాంతి మొనగాడు దెబ్బకు భారీ లాభాలకు నోచుకోలేదు. సినిమాను 80 కోట్లకు అమ్మితే 82 కోట్లొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేట్రికల్ రైట్స్ ను 42 కోట్లకు అమ్మితే 158 కోట్లు తీసుకొచ్చింది. భారీగా 116 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉంటారు. సినిమాలకి ఇది అన్ సీజన్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్కు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తండేల్ అన్ సీజన్ను కూడా జయించింది. చైతు కెరీర్లోనే ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమాను 37 కోట్లకు అమ్మితే 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అన్ సీజన్ లో వచ్చిన కోర్టు మూవీ కాన్సెప్ట్ తో బాక్స్ ఆఫీస్ ను జయించింది. హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా, డైరెక్టర్ కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు ఢోకా ఉండదని కోర్టు నిరూపించింది. 7 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది. హిట్ 3 ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయినా అన్ని ఏరియాల్లో లాభాలు తీసుకురాలేకపోయింది. వరల్డ్ వైడ్ 50 కోట్లకు అమ్ముడైన హిట్ 3 62 కోట్లు తీసుకొచ్చింది. కుబేరకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత తగ్గాయి. తెలుగు వర్షన్ను 34 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో 36 కోట్లు తీసుకొచ్చింది. ధనుష్ తమిళ హీరో అయినా తంబిలకు కుబేర నచ్చలేదు. సినిమాను అక్కడ 18 కోట్లకు అమ్మితే 9 కోట్లు కూడా రాలేదు. ఈ నష్టాలను ఓవర్సీస్, తెలుగు ఏరియాస్ కవర్ చేశాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన కన్నప్పకు పాజిటివ్ టాక్ వచ్చినా వీక్ డేస్ లో మంచి వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంది. ఈ డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే 3 సినిమాలు మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. మలయాళ హీరో ఉన్ని ముకుందర్ నటించిన మార్కులోనూ వైలెన్స్ హద్దులు దాటినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యింది. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ తో సక్సెస్ కంటిన్యూ చేశాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే 11 కోట్లు తీసుకొచ్చింది. హిందీలో సూపర్ హిట్ టాక్ తెలుగు అనువాదానికి కలిసొచ్చింది. దాదాపు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మహర్షి, నాసామి రంగాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యూటర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. హీరోగా కూడా ఎందుకు సీరియస్గా కనిపించకూడదు, హిట్ కొట్టకూడదు అన్న ఆలోచనతో ఉన్న అల్లరి నరేష్ మరొక 2 సీరియస్ సబ్జెక్టులతో వస్తున్నాడు. నాంది సినిమాలో నరేష్ పర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నాసామి రంగంలో అంజిగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చిన అల్లరోడు ఆ ఒక్కటి అడుక్కంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటే చేతులెత్తేశాడు. ఆ తర్వాత బచ్చల మల్లిలో సీరియస్ గా కనిపించిన ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అయినా కామెడీ జోలికి పోకుండా హీరోగా కూడా సీరియస్ రోల్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. కంటెంట్ సాలిడ్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్న నరేష్ ఆల్కహాల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నరేష్ బర్త్డే సందర్భంగా టైటిల్ ని ప్రకటించారు. పోస్టర్లో నరేష్ ఆల్కహాలిజం తో పూర్తిగా మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. భ్రమ, వాస్తవికత మధ్య నడిచే స్టోరీతో ఆల్కహాల్ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తోంది. అల్లరోరు నటిస్తున్న మరొక మూవీ 12A రైల్వే కాలనీ. ఆత్మలు, అతీంద్రియ శక్తులు కొంతమందికి ఎందుకు కనిపిస్తాయి, అందరికీ ఎందుకు కనిపించవు అన్న డిఫరెంట్ స్టోరీతో నరేష్ వస్తున్నాడు. నాని కాసరగడ్డ దర్శకుడు. పొలిమేర ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా నరేష్ సీరియస్ గా మారిపోయాడు.